సో ఈ సొరకాయ గారెలు మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ఓకే అండి. సొరకాయ గారెలకి కావాల్సినవి సొరకాయ తురుము, ఆనియన్స్ ముక్కలు, తర్వాత పచ్చిశనగపప్పు ఇలా కొద్దిగా నానబెట్టి అలాగా కొంచెం పేస్ట్ చేశానండి, బరగ్గా ఉండాలి అది. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి. తర్వాత శనగపిండి, కొంచెం వరిపిండి, అలాగే కొంచెం కారం, సాల్ట్ అండి. స్టవ్ అయితే వెలిగించేసానండి. సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి వడలు? ముందుగా బౌల్ తీసుకుని ఓకే, సొరకాయ తురుము ముందుగా వేసుకోవాలండి బౌల్లోకి. తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్స్ ఎక్కువ ఉన్నా బాగానే ఉంటాయండి. ఓకే, అలాగే శనగపప్పు పేస్ట్ చేసానండి కొంచెం బరగ్గా. అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండి. అలాగే సాల్ట్ అండి. కొంచెం శనగపిండి, అలాగే కొంచెం కరకరలా రావడానికి కొంచెం వరిపిండి కలుపుతాం. కొంచెం కారం, కొంచెం అల్లం పేస్ట్, అంటే సొరకాయలోనే కొంచెం వాటర్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి మనం చూసుకుని కలుపుకోవాలండి. ముందుగా ఇలాగా వాటర్ పోసేసుకోకూడదు, బాగా పలచగా అయిపోతుంది కదా, అందుకని చెప్పని ముందు ఆనపకాయతోటి ఇలాగా కలుపుకోవాలండి. మనకి ఇదే సరిపోతుందండి వాటర్, మళ్ళీ వాటర్ పోసుకున్నా పలచగా అయిపోతుంది. సో ఇంకా ఏమేమి గారెలు చేస్తారు మీరు? గారెలు ఏమి రకాలు వేటితో చేస్తారు? కంద వడలు చేస్తామండి, కంద గారెలు కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు క్యారెట్ కూడా చేసుకోవచ్చండి, క్యారెట్ కూడా వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఇలా నీళ్ళు అవసరం లేకుండా? నీళ్ళు ఏం అవసరం లేదు, ఎందుకంటే చూడండి ఎంత బాగుందో, దీనికే సరిపోతుందండి. అవును, మనం ఇలాగ చేసుకుని ఇలాగ అనుకుని వేసేయండి. ఓకే, దానికి సరిపోయిందండి వాటర్. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి, వేద్దామండి. ఓకే, సో ఇలా వేసేసి రోస్ట్ అయిన తర్వాత తీసేసుకోవడమే కదండి. ఎక్కువ కంద కూడా ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటాయండి రైస్లోకి. కంద ఇలాంటివి.
సొరకాయ వడలు రెడీ అయ్యాయండి, తీసేద్దాం. ఓకే. సో డిష్ అవుట్ చేసుకుందామా అండి? సొరకాయతో వడలు రెడీ అయ్యాయండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. చూస్తున్నారు కదండి, సొరకాయతో వడలు రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ వడలు కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పచ్చిశనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, శనగపిండి, వరిపిండి, కారం, ఉప్పు. సొరకాయ వడలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సొరకాయ తురుము, ఉల్లిపాయలు, శనగపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, శనగపిండి, వరిపిండి, కారం, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడల్లా చేసుకుని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సొరకాయ గారెలు రెడీ.